హాయ్ ఫ్రెండ్స్, సనాతన మిత్రులందరికీ జై శ్రీరామ్. నా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక విషయానికి వస్తే కొద్దిగా లెంత్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మనలో చదువురాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో, నాకు చదివిస్తే నేను మా యొక్క సంస్కృతి తెలుసుకుంటుండే, భగవద్గీత శ్లోకాలు చదువుకుంటుండే, వింటుండే అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే అందుకని మన యొక్క మిత్రులు మరి మన సనాతన ధర్మం గురించి తెలవాలని, ఇంకా నలుగురికి తెలపాలనే ఉద్దేశంతో హిందూ ఐక్యత అనే ఒక గ్రూపు, జై శ్రీరామ్ అనే గ్రూపు వాళ్ళు ప్రతిరోజు 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు భగవద్గీత శ్లోకాలు సంస్కృతిలో మనకు అందించడానికి గురువు ద్వారా ముందున్నారు. ప్రతిరోజు 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు మనకు భగవద్గీత శ్లోకాలు అందిస్తారు. దయచేసి మన సనాతన హిందూ మిత్రులు అండ్ అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు ఎక్కడ గల్ఫ్ దేశంలో ఏడ ఉన్నా సరే ఆ యొక్క గ్రూపులో జాయిన్ కావండి. మీకు సమయం ఉన్నప్పుడు కొంచెం సమయాన్ని కేటాయించి మన యొక్క భగవద్గీత శ్లోకాన్ని వినండి, నలుగురికి వివరించండి. మన ధర్మం గురించి ఒకటి చెప్తున్నా, మనం చదవాలా అని లేదు, ఒకటి ఉండే నరహారి భజన నోటనురా 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 నోటనకున్న చెవిలాతో వినురా. మన ధర్మంలో మనమే చదవాలని ఏం లేదు, మన భక్తితో ముందటుండే ఆ యొక్క భగవంతుని ద్వారా మనం ఏది కోరుకుంటే అది మనకు అవుతుంది. అందుకని మీ యొక్క సమయాన్ని కొద్దిగా కేటాయించి ఆ యొక్క అద్భుతమైన సందేశాలు, భగవద్గీత శ్లోకాలు విని ఒక నలుగురికి వివరించండి. దయచేసి ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను కింద మెన్షన్ ఇస్తాను, సరేనా? వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా అండ్ భగవద్గీత శ్లోకాలు వినవచ్చు, సరేనా? లైవ్లలో కూడా రోజు 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు నైటు వినవచ్చు. ఇంకో గ్రూప్ కూడా ఉన్నది, అది 9 గంటల నుండి 11 గంటల వరకు, 9:30 నుండి. అందులో కూడా జాయిన్ కావచ్చు. మీకు ఏ టైం అవైలబుల్ ఉంటే ఆ టైంలో మీరు వచ్చి మన యొక్క భగవద్గీత శ్లోకాలు వినండి, నలుగురికి వివరించండి. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.